అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా చూసే బాధ్యత నాదేనని ఎమ్మెల్యే మురళీ నాయక్ హామీ ఇచ్చారు. నెల్లికుదురు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నమూనాను ఇల్లు భూమి పూజన చేశారు. ఈ నెల 26వ తారీఖు తర్వాత సంక్షేమ పథకాల జాతర రాబోతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మన ఎంఆర్ఓలు, ఎండిఓలు, మన హౌసింగ్ డిఈ గారు వీరందరి సమక్షంలో ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యంగా పేదోడు మన మొన్నటి ఎలక్షన్లలో ఏ ఊరు పోయినా కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించినటువంటి ఇందిరమ్మ ఇల్లులే ఉన్నాయి. ఇప్పటి వరకు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఒక్కటి కూడా రాలేదని ఆ ఉత్సాహంతోనే చాలామంది పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అంటే ఇందిరమ్మ ఇల్లులు ఎన్ని కుటుంబాలను ప్రభావితం చేసిందో మన ప్రభుత్వం అర్థం చేసుకొని ఇప్పుడు ప్రతి ఒక్క పేదోడు కన్న కల ఆ పేదోడు ఆశించినట్టుగా ఆయనకు ఒక గూడు ఉండాలని చెప్పేసి ఇప్పుడు నమూనా ఇళ్లను కట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నమూనా ఇళ్ల ద్వారా వారు ఎక్కడెక్కడ ఎంతెంత వ్యయం ఖర్చు చేయాలి, మనము ఈ లాభసాటిగా కాకపోయినా కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు నష్టం జరగకూడదు, ఇచ్చిన ప్రతి ఒక్క ఇల్లును 5 లక్షల రూపాయలతోనే పూర్తి చేసుకోవాలని ఒక మంచి బృహత్తర కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే డి గారు చెప్పినట్టుగా బేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత 1 లక్ష రూపాయలు, అదేవిధంగా గోడలు కంప్లీట్ అయిన తర్వాత 1 లక్ష రూపాయలతో పాటుగా స్లాబ్ వేసిన పిమ్మట వెంటనే 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. లోపల ఇంటీరియర్స్ కంప్లీట్ చేసుకోవడానికి 1 లక్ష రూపాయలు. అంటే ప్రతి స్టెప్లో ప్రతి పేదోడు ఆచితూచిగా ఇల్లు కట్టుకొని ఒక మంచి ఇందిరమ్మ ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చాలా మంచి ఆలోచనతో ఉంది. అదేవిధంగా ముందుగా ఎవరైతే పేదవాడు కట్టుకున్న గుడిసె ఏదైతే ఉందో కూలిపోయినట్టుగానో పెంకుటిల్లు లేదా రేకులున్న ఇళ్ళతో పాటు వితంతువులు, అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. అందులో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో 3,500 ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వబోతా ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇల్లులు ప్రతి సంవత్సరానికి ఇవ్వబోతా ఉంది. అంటే ఒక సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం 3,500 ఇందిరమ్మ ఇల్లులు అంటే మన నియోజకవర్గానికి దాదాపు 19,000 నుంచి 20,000 ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. కాబట్టి అందరూ సమన్వయం పాటించి మనకు పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఒక గూడు ప్రభుత్వం కల్పించి ఒక బృహత్తర కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం నిజంగా కూడా చాలా ఆనందకరం విషయం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కమిటీల ఆధ్వర్యంలో అదేవిధంగా ఎవరైనా పేదోడు పార్టీలకు అతీతంగా ఎవరైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని రండి, వారికి కూడా 100% న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. జనవరి 26వ తారీఖు నాడు మనకు స్మార్ట్ డిజిటల్ కార్డు కూడా ఇవ్వబోతా ఉంది. స్మార్ట్ డిజిటల్ కార్డుతో పాటుగా మనకు 12,000 రూపాయలు రైతు కూలీలకు, పేదోడికి, గుంట జాగలేని భూమి రైతులకు కూడా అటువంటి రైతులు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలతో పాటు రైతు భరోసా కార్యక్రమం కూడా ఎకరానికి 12,000 రూపాయలు. ఎవరైతే రైతు సాగు చేసుకుంటున్నాడో సాగును ఒక యూనిట్గా ప్రతి రైతు ఏదైతే పొలం సాగు చేసుకుంటున్నాడో పొలాన్నే ఒక యూనిట్గా తీసుకొని ప్రతి ఒక్కరూ ఏ రైతు అయితే పంటలు పండిస్తున్నాడో ఆ రైతుకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తూ ఉంది. అందుకే అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ మనకు జనవరి 20వ తారీఖు నాడు ప్రారంభోత్సవం కార్యక్రమం విజయవంతంగా అవుతుంది. అందుకే పేదలు అధైర్యపడకండి, ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు మీరు కన్న కళలు ఏదైతే ఉందో కళలను నిజం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ మరొక మారు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన నెల్లికుదురు మండల వాస్తవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.